చూస్తున్నారు ఫస్ట్ రోజు ద వెరీ ఫస్ట్ డే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని లైట్ తీసుకుంది ఆర్టీసీ. కొత్తపల్లి నుంచి పెద్దాపురం వరకు ప్రయాణికులకు టికెట్ కొట్టారు కండక్టర్. సాయంత్రం 5 గంటల నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభమైనప్పటికీ, అంటే నిన్న సాయంత్రం నుంచే ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలులోకి వచ్చిందంటూ ప్రకటించిన నేపథ్యంలో కూడా టికెట్ ఇవ్వడం ఇప్పుడు ప్రయాణికులని ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనను పట్టించుకోలేదు ఆర్టీసీ సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆ టికెట్ రేటుకి సంబంధించి మొత్తం 100 రూపాయలు. ప్రస్తుతం అంటే స్త్రీ శక్తి పథకం కింద ఆ టికెట్ ఫేర్ ఏదైతే ఉంటుందో, ఆ టికెట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా జీరో చేయాలి. అంటే టికెట్ అమౌంట్ చూపిస్తారు, కిందన జీరో టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇదే అక్కడ మహిళలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం? ఫ్రీ బస్ అన్నారు, బట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వం ఫ్రీ బస్ని ఇంప్లిమెంట్ చేస్తోంది, బట్ అది మరి ముఖ్యంగా దాన్ని నడిపించాల్సిన వ్యవస్థ ఆర్టీసీ ఎందుకంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఇటు ఆ టికెట్ల మీద చూడొచ్చు, కేటీపీఎల్ టు పీడీపీఎం. సో ప్రస్తుతం అక్కడి నుంచి అంటే దాదాపుగా 100 రూపాయల కాస్ట్. సో ఈ నేపథ్యంలోని స్త్రీ శక్తిని ఎందుకు అమలు చేయలేదని చెప్పి వాళ్ళు గల్లా పట్టుకుని అడుగుతున్నారు అక్కడ ఆర్టీసీని. కొత్తపల్లి నుంచి పెద్దాపురం వరకు వెళ్లాల్సిన బస్ అది వెళుతోంది కూడా. ప్రయాణికులు ఎక్కారు, టికెట్ తీసుకున్నారు. ఫ్రీ టికెట్ అన్నారు కదా, ఫ్రీ టికెట్టా అదెక్కడిది అని చెప్పి కండక్టర్ ప్రశ్నించడం వాళ్ళని ఆగ్రహానికి గురి చేస్తుంది. అసలు ఇందుకే ఏం జరిగింది? దాంతోపాటు ముందుగా ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అక్కడే ప్రయాణికులు ఏమంటున్నారో చూద్దాం. మీకు మీ ఫ్రీ బస్కి ఎక్కలేదా? టికెట్ తీసుకున్నాడండి ఆయన. మీకు ఫ్రీ బస్ కదా ఇవాళ నుంచి? మరి ఎవరు మరి మేము 6 గంటలకు ఎక్కామని టికెట్ తీసుకున్నాడు, మరి ఇచ్చేయాలి కదా. అప్పుడు 5 గంటల నుంచి ఉంది కదా, అప్పుడు అమల్లో ఉంది కదమ్మా. మరి ఏమని మరి ఆయన తెలియాలి. అందరిదే తీసుకున్నాడే టికెట్ తీసుకున్నాడా? అందరిదే బస్సులో అందరిదే తీసుకున్నాడు. ఎక్కినోడు అందరిదే తీసుకున్నాడు. మామూలుగా ఫ్రీ ఇవ్వలేదు. కొత్తపల్లి కానా దగ్గర నుంచి వస్తున్నారా? ఓకే. 100 రూపాయలు తీసుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు బస్ ఫ్రీ ఉంది కదా. మరి ఎక్కిన జనాల దగ్గర అందరిదే తీసుకున్నాడు. మీరు అడగలేదా? మరి ఎవరు అడగదు, మేము అడిగితే. రైట్ అది నిన్న సాయంత్రం అక్కడ టికెట్ తీసుకోవడం జరిగింది బస్సు ప్రయాణం చేసినప్పటికీ కూడా అంటూ కూడా అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, కాకినాడకు సంబంధించి మరి ముఖ్యంగా ఇటు కొత్తపల్లి నుంచి పెద్దాపురం వెళ్తున్న సందర్భంలో ప్రయాణికుల దగ్గర టికెట్ తీసుకున్నారంటూ కూడా అక్కడ ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? దీని మీద ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుందా అక్కడ సంబంధిత అధికారుల మీద? సచిన్, ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటనపై అయితే అక్కడ ఆర్టీసీ అధికారులు అయితే దీనిపై అయితే చర్యలు అయితే చేపడుతున్నారని చూడాలి. ఎందుకంటే నిన్న సరిగ్గా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే స్త్రీశక్తి పథకం పేరుతో అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు 15 పురస్కరించుకుని సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతానికైతే ఏపీ ముఖ్యమంత్రితో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. మరో పక్కన అన్ని చోట్ల కూడా 5 గంటల నుంచి కూడా అమలవుతున్న నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఒక మహిళలకైతే ఊహించలకైతే షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా 5 గంటలకైతే ప్రారంభించారు. అలాగే 6 గంటలకి గోకవరం బస్ స్టాండ్ నుంచి అలాగే కాకినాడ వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో బస్సు నెంబర్ మనం ప్రధానంగా చూసుకుంటే AP 39 UM 6018 నెంబర్ గల ఆల్ట్రా పల్లి వెలుగు, అంటే మనకు కొన్ని బస్సులకి ఇవ్వడం జరిగింది. పల్లి వెలుగుతో పాటు ఆల్ట్రా పల్లి వెలుగు అలాగే మరో కొన్ని 3 బస్సులు అయితే ప్రధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆల్ట్రా పల్లి వెలుగు బస్సు అయితే కొంతమంది మహిళలు ఎక్కారు. మహిళలు ఎక్కిన నేపథ్యంలో ఒక వృద్ధురాలు అయితే మా ఉచిత బస్సు ఉంది కదా అని అడిగిన నేపథ్యంలోనే అటువంటిది ఇంకా లేదు అంటూ కూడా అతను 100 రూపాయలు ఇవ్వని 100 రూపాయలు టికెట్ కొట్టాడని కూడా మహిళ అయితే చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక 5 గంటల నుంచి అమలులోకి వస్తుందని చెప్పేసి ఒక పక్కన ఆర్భాటంగా ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఒక పక్కన ప్రభుత్వం కావచ్చు, ఒక పక్కన అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. కానీ గోకవరం డిపోకి చెందినటువంటి ఆల్ట్రా పల్లి వెలుగు బస్సు ఏదైతే ఉందో ఈ విధంగా మహిళకి షాక్ ఇవ్వడం కాకుండా
నాకే కాదు మొత్తం బస్సులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆయన టికెట్ కొట్టారని కూడా చెప్పిన నేపథ్యంలోనే అందరూ కూడా దీనిపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజే ఇటువంటి మహిళలకు షాక్ ఇస్తే మాత్రం మరి ఇంకా 4 సంవత్సరాలు ఇప్పటికే కొంతమంది వైసీపీ నుంచి అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యొక్క మహిళలకి సూపర్ 6 అయితే ప్రతి ఆ పథకం కూడా ఒక 6 గంటల ప్రాంతంలోనే టికెట్ మేము తీసుకోవడం జరిగిందంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో అక్కడ అధికారులు మరి ముఖ్యంగా సర్టైన్ ప్లేస్ కి సంబంధించిన సంబంధిత అధికారులు ఏమంటున్నారు? అక్కడ వాళ్ళకి ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదా, లేకపోతే వాళ్ళ టికెట్ మిషన్స్ ఉంటాయి వాటిలో అప్డేట్ కాలేదా, లేకపోతే అక్కడ ఏం జరిగిందంటున్నారు వాళ్ళు? వాస్తవానికి చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ యొక్క అన్ని సాఫ్ట్వేర్లు కూడా అప్డేట్ అయితే ఆర్టీసీ అధికారులు డిఎంఓ అధికారులు అన్ని కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ యొక్క అంటే ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే 3 గంటల నుంచి కూడా ట్రయల్ రన్ అయితే నిర్వహించారని కూడా కొంతమంది డిపోకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. కానీ మరి ఇది ఏ విధంగా ప్రాబ్లం మరి తలెత్తిందో, మరి అందులో ఆ మిషన్ లో దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంకా లోడ్ అవ్వలేక ఆ పరిస్థితి ఉందా, లేదంటే అక్కడ కండక్టర్లకు అయితే ఇప్పుడు కండక్టర్లు కావచ్చు డ్రైవర్లకి అందరూ కూడా దీనిపై ఒక పక్కన అధికారులు ఆర్టీసీ అధికారులు కూడా వాళ్ళకి అవగాహన కాక కల్పించడం కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరో పక్కన చూసుకుంటే ఈ కండక్టర్ మరి అవగాహన లోపం వలన ఇది ఈ విధంగా జరిగిందో, లేదంటే ఆల్ట్రా పల్లివేలుగులు అయితే కొన్ని డిపోలకు పరిమితం అయినప్పటికీ అవి ప్రైవేట్ బస్సులు కూడా కొన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ లో తీసుకుంటారు కొన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ప్రకాష్ అది ప్రైవేట్ దా లేకపోతే ప్రభుత్వం నడిపిస్తున్న బస్సు అనేది విషయం పక్కన పెడితే ఇట్స్ కంప్లీట్లీ కమ్స్ అండర్ ఏపీఎస్ఆర్టీసీ, అంటే పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి దానికి వాళ్ళకి సంబంధం లేదు. ప్రయాణికులకు చెల్లించేది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి చెల్లించుకుంటుంది, అది కంప్లీట్గా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి వెళ్ళిపోతుంది. బట్ ఇది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పథకం కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అక్కడ సంబంధిత అధికారుల మీద ఉంటుంది, దాంతోపాటు కండక్టర్ మీద కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్రీ టికెట్ రాలేదు అంటే కనుక, ఎందుకంటే మనం కూడా ప్రయాణం చేసిన వాళ్ళు బస్సుల్లోనే, సో అక్కడ సాధారణంగా చూస్తూ ఉంటాం ఒకవేళ టికెట్ మిషన్ పనిచేయకపోతే బస్ని పక్కన ఆపేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు అది కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి అండ్ హిస్టరీని మర్చిపోకూడదు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి నేపథ్యంలో కండక్టర్ ఇన్ఫార్మ్ చేయలేదా, లేకపోతే కండక్టర్కే విషయం తెలియదా? ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది? ఎందుకంటే ఇదేం మామూలు విషయం కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న అంశం కాబట్టి. అవును సచిన్, అంటే మనకు ప్రధానంగా అందరూ కూడా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకాన్ని ఏదైతే మొత్తం చాలా దీన్ని పగడబందీగా ఏర్పాటు చేసామని పక్కన అయితే చెప్పుకొస్తున్నారు. పక్కన చూస్తున్నాం శ్రీశక్తి పథకం కింద టికెట్ కొట్టిన అక్కడ ప్రధానంగా టికెట్ ధర 30 రూపాయలు ఉంటే 30 రూపాయలకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాయితీ 30 రూపాయలు ఈ విధంగా వచ్చి జీరో టికెట్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న నుంచి కూడా. కానీ మరి ఇది ప్రారంభించి 1 గంటకే, అంటే 5 గంటలకైతే ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 6 గంటలుగా అంటే అక్కడ సరిగ్గా మన టికెట్ టైం చూసుకుంటే 17:53 నిమిషాలు ఎంతో ఆల్మోస్ట్ అందులో టైం అయితే మెన్షన్ అయి ఉంది. ఆ టైంకి అయితే మహిళ నేను 100 రూపాయలు ఇచ్చి నేను క్లియర్ గా చెప్పుకొస్తుంది. 100 రూపాయలు ఇచ్చి నేను టికెట్ తీసుకున్నాను, నేను ఉచిత బస్సు కదా అని అడిగిన నేపథ్యంలో దానికి ఏమీ కూడా పట్టించుకోకుండా కండక్టర్ అయితే ఈ విధంగా టికెట్ కొట్టారు, 100 రూపాయలకు ఇచ్చారు. అలాగే కొత్తపల్లి గోకవరం డిపో నుంచి బయలుదేరినటువంటి బస్సు ఆల్ట్రా పల్లివేలుగు బస్సు. ఆల్ట్రా పల్లివేలు అయితే ఆల్మోస్ట్ అయితే దానికి కూడా ఫ్రీ ఇచ్చారు, పల్లివేలుగు కూడా ఫ్రీ ఇచ్చారు. అక్కడ గోకవరం సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చూసుకుంటే కొత్తపల్లి నుంచి అయితే పెద్దాపురం అయితే ఎక్కింది. ఈ యొక్క పెద్దాపురం